హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ కొరమేను ఫిష్ ఫ్రై అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని నూనె వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని కలుపుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మనకి చేప ముక్క అడుగున అంటుకోకుండా ఉంటుంది. చేప ఎప్పుడు కూడా ఇలా కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు అడుగున అంటుకుంటుంది కదండి. ఇలా పసుపు వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా టర్న్ చేసుకుని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చేప ఎప్పుడు కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి. మనం ఇలా టర్న్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చేప ముక్క ఉడికిపోయిన తర్వాత ఎక్కువ సార్లు ఎలా పడితే అలా కలిపేసాము అంటే విడిపోతుంది. చేప ముక్కలు ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి నూనె చెక్ చేసుకోవాలి. ఒకవేళ నూనె కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం నూనెని వేసుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయ ముద్దను బట్టి నూనెని తీసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద కొంచెం తీసుకుంటే నూనె ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రాగా వేసిన నూనె కూడా కొంచెం వేడయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముద్దను వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముద్ద నూరుకునేటప్పుడు మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చేప ఫ్రైలోకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా చేసేసుకున్నా కానీ మనకి మరీ ముద్దలాగా అయిపోతుంది. ఉల్లిపాయ ముద్ద కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా నూనెలో ఫస్ట్లో వేయకుండా ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయకి పట్టి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత తీసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముద్దని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇంకా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, మనం చేప ముక్కలకి ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి, అందుకని ఇప్పుడు తీసుకున్న ఈ ఉల్లిపాయ ముద్దకి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని కలుపుకోవాలి. స్పైసీగా కావాలి అనుకుంటే దీనిలోనే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ మసాలా కారం అంతా కూడా ఈ ఉల్లిపాయ ముద్దకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా వేయించుకుని ఉంచుకున్న చేప ముక్కల్ని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఉల్లిపాయ ముద్ద కూడా పచ్చివాసన పోయి బాగానే ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దని చేప ముక్కల మీద పెట్టి రెండు వైపులా కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి కొరమేను చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ చేపల ఫ్రై వైట్ రైస్లోకి కూడా బాగుంటుందండి. మనం ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకున్నాం కాబట్టి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన కొరమేను ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్రీ ఛానల్.